మీరందరూ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్గా ఏం తీసుకెళ్లేవాళ్ళు? మీరు మార్నింగ్ ఏం టిఫిన్ తినేళ్ళేవాళ్ళు? నేను కొన్ని చెప్తాను, అందులో మీరు ఏ బ్యాచ్ నాకు చెప్పండి. అప్పట్లో కొంతమందికి అసలు టిఫిన్ అంటేనే తెలియదండి పాపం. ఒకవేళ టిఫిన్ కావాలి అంటే జ్వరం వస్తేనే టిఫిన్ పెట్టేవాళ్ళు. ఇక స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంతమంది స్కూల్ దగ్గర బఠానీలు, జామ పళ్ళు అవి అమ్మేవాళ్ళు. రూపాయికి 2 జాంకాయలండి, అవి కొంతమంది కొనుక్కొని తినేవాళ్ళు. రూపాయికి 4 ఆశా చాక్లెట్లు, రూపాయికి 4 రోజ్ చాక్లెట్లు. ఇంకొంతమంది గవర్నమెంట్ స్కూల్ మార్నింగ్ 8కే ఉండేది కదా, నైట్ వండిన అన్నంలో ఉదయం కొంచెం పచ్చడి కలుపుకొని తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. అదే టిఫిన్. 90s కిడ్స్ అయితే చింతపండు ఉప్పు జేబులో వేసుకొని వెళ్ళేవాళ్ళు. టీచర్ క్లాస్ చెప్తూ ఉంటే అంటూ సప్పరిచేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారండి. నిజంగా 90s కిడ్స్ వాళ్ళు, అంతకు ముందు వాళ్ళు ఎవరు కూడా అంత బాగా ఎంజాయ్ చేయలేదు. 90s తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా అంత ఎంజాయ్ ఎవరు చేయలేదు. ఇంకొంతమంది నైట్ మిగిలినటువంటి పెరుగులో ఉదయం పూట బియ్య పిండి కలిపి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి ఉదయం పుల్లట్లు పోసుకొని తినేవాళ్ళండి. అసలు ఆ రోజుల్లో 3 పూట్ల అన్నం పెట్టడమే ఎక్కువ, ఇంకా టిఫిన్ లా స్నాక్స్. ఆ రోజుల్లో పావలాకే జాంకాయ, పావలాకే ఉడకబెట్టినటువంటి మొక్కజొన్న పొత్తులు, ఇక గన్స్ గడ్డలు ఉంటాయి చూసారా, అవి ఆ పావలా అడిగితేనే మన పెద్దవాళ్ళు ఇంటి చుట్టూ తిప్పి తిప్పి కొట్టేవాళ్ళండి. ఇంకా అనపకాయలు, ఉడకబెట్టినటువంటి కందికాయలు, శనక్కాయలు, ఇవే స్నాక్స్. ఆ రోజుల్లో ఉదయం పూట అన్నం తిని వెళ్తే ₹1 ఇచ్చి పంపించేవాళ్ళు. ఆ రూపాయికి ఎన్ని వచ్చాయో. రేగి పళ్ళు, ఉసిరికాయలు, నేరేడు పళ్ళు, ఇంకా జామకాయలు, అబ్బో ఎన్ని వచ్చాయోనండి. తాటి తండ్ర, మామిడికాయ ముక్కలు, శనగలు, బఠానీలు, అబ్బో మా ఫ్రెండ్ అయితే సోషల్ బుక్ లో జొన్న రొట్టె పెట్టుకుని వచ్చేదండి. చింతకాయలు, రేగిపళ్ళు, అంటే భోజనం చేసిన తర్వాత టాయిలెట్ వెళ్ళినప్పుడు ఖాళీ ఉంటుంది కదా, అప్పుడు వెళ్ళి రేగిపళ్ళు కోసుకొని రావటం, చింతకాయలు ఎరుకొని తింటాం. అబ్బో ఆ రోజుల్లో ₹2 ఇస్తే 2 రోజులు వాడుకునేవాళ్ళం అండి. అప్పట్లో ఈ ఫెవికిక్లు, ఫెవికల్లు, ఈ గమ్ బాటిల్స్ ఇవేమి లేవండి. తుమ్మ చెట్టు బంక తెచ్చి బుక్కులకు పూసేవాళ్ళం. ఇంకా అన్నం మెతుకులు ఉంటాయి చూసారా, వాటిని కూడా బాగా స్మాష్ చేసి వాటి పెట్టి అతికించుకునేవాళ్ళం. ఇంకా కొంతమంది కోటా బియ్యం, కందిపప్పు జేబులో పోసుకొని పోయేవాళ్ళు. ఆ రోజుల్లో ₹5 పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడంటే వాడు కింగ్ అండి, దేవుడండి వాడు. ఏదైనా కొనుక్కున్నా కానీ టాయిలెట్ వెళ్ళి అందరం షేర్ చేసుకునే వాళ్ళం. చక్కగా బెల్లు కొట్టేదాకా కూడా రొప్పు వచ్చేటట్టు, చెమట్లు గారేటట్టు బాగా ఆడుకునే వాళ్ళం. బెల్లు కొట్టగానే క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయేవాళ్ళం. అయినా ఇప్పుడున్న పిల్లలకి ఒక ఆట లేదు, పాట లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదండి. గాడిదలు మోసినట్టు బ్యాగులు మాత్రం భలే మోస్తున్నారండి. నిజంగా అప్పుడు ఫుడ్డే వేరు, అప్పుడు స్నాక్సే వేరు, అప్పుడు టిఫిన్లే వేరు, ఆ ఎంజాయ్మెంటే వేరండి. కానీ అప్పటిన్న చదువులు చదివిన వాళ్ళు, అలా కష్టపడ్డ వాళ్ళు ఇప్పుడు ఒక మంచి లెవెల్లో ఉన్నారు కదా. అసలు మీరందరూ చెప్పండి, మీలో ఎంతమంది ఏం టిఫిన్ తీసుకెళ్లారు, ఏం స్నాక్స్ తీసుకెళ్లారు? రేగిపళ్ళు, బఠానీలు ఏవో తీసుకెళ్ళి ఉంటారు కదా, వాటన్నిటి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేను చాలా వరకు గుర్తున్న వరకు చెప్పాను. మీరేమైనా తీసుకెళ్లే స్పెషల్గా ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.